గాయ్స్ శుభోదయం గాయ్స్ అందరికీ. ఇవాళ మార్నింగ్ 6 o'clockకి వీడియో స్టార్ట్ చేసినానండి. డిసెంబర్ మంత్లో అయితే చూడండి ఎలా ఉంది క్లైమేట్ అయితే. మార్నింగ్ చలి చలి లైట్గా చలి స్టార్ట్ అయ్యిందండి అప్పుడే. ఇక్కడైతే ఏలుగా అవుతున్నంత చలి ఎక్కువ అవుతుందండి. అప్పట్లో అయితే మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే 5:30కి లేచి 6కి అంతా బస్కి వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు 6:30కి లేవడానికే బద్ధకం అనిపిస్తుంది. స్కూల్ టైంలో అలా ఎలా వెళ్ళామో తెలీదు మాకైతే. ఈ క్లైమేట్ చూసి టైమింగ్స్ స్కూల్ డేస్ అన్నీ చాలా నేను గుర్తుకొచ్చినాయి గైస్. స్కూల్ టైమింగ్ వచ్చి మార్నింగ్ 7 to 12 PM అండి. ఇలా ఉండింది మాది స్కూల్ టైమింగ్స్. సో మేము మా ఊరి నుంచి అక్కడికి వెళ్ళాలంటే 1/2 hour జర్నీ. సో మేము 6కి బయలుదేరాలి. 6 o'clock బస్సు ఉంటుంది. సో ఆ డేస్ అయితే బాగా గుర్తుకొచ్చినాయి నాకు. మా పిల్లలు అయితే ఇప్పుడు చలికి లేసేదే లేదు. అప్పుడు ఎలా వెళ్ళినామో అనిపించి గుర్తుకొచ్చినాయి, చాలా గుర్తుకొచ్చినాయి గైస్ స్కూల్ డేస్ అయితే. ఇంకా లేచి కాఫీ తాగేసి టిఫిన్ అయితే రెడీ చేసుకుంటున్నాను గైస్. చపాతీ అండ్ బీట్రూట్ కర్రీ చట్నీ చేద్దామని రెడీ చేసుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 1/2 hour ముందు పిండిని కలిపేస్తే చపాతీ అయితే చాలా స్మూత్గా వస్తుందండి. బాగా నానాలి. నేను వాటర్ ఉప్పు వేసి కలుపుతున్నాను. లాస్ట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి మర్దనచ్చేసి ఒక 1/2 hour మూత పెడతాను అనమాట. చాలా ఆయిల్ అయితే వేయనండి. పెరుగు వేస్తే కొద్దిగా బాగుంటుంది. సో పెరుగు లేదు, అందుకని నేను వాటర్తోనే కలిపెట్టి లాస్ట్లో ఇప్పుడు ఆయిల్ వేసి ఇలా కలుపుతున్నానండి. ఇలా కలిపేసి ఒక 1/2 hour క్లోజ్ చేసి పెట్టాలి గాలిపోకున్నట్ల. ఆయిల్ వేసినానండి. ఆయిల్ వేసి నీట్గా మర్దన చేసినాను. లాస్ట్లో ఫైనల్ ఫినిషింగ్ టచ్. ఇప్పుడు స్మూత్గా ఉంటుందండి 1/2 hour తర్వాత. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని బౌల్ తీసుకొని దాని మీద క్లోజ్ చేసి పెట్టాలి. ఇంకా ఒక 1/2 hour ఇలా పెట్టేస్తే అది స్మూత్ అవుతుంది చపాతీ పిండి. ఇప్పుడు అంత లోపల బీట్రూట్ తరుక్కుంటున్నాను నేను. బీట్రూట్ తినడం వలన హిమోగ్లోబిన్ పెరుగుతుందండి. నేను ఇది కొంచెం పళ్ళెం టైప్ చేస్తున్నాను. మా పిల్లలు అయితే కట్ చేసి చేస్తే నాకు చాలా ఇష్టము. మా పిల్లలు అయితే కట్ చేస్తే తినలేదు. సో అందుకని ఇలా తురుముతున్నాను. సింపుల్గా చేసేసుకుంటాను ఇదైతే. ఈ బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగితే కూడా బ్లడ్ హిమోగ్లోబిన్ పెరుగుతుందండి, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది హిమోగ్లోబిన్. సో బీట్రూట్ తినడం వలన ఫ్రీ మోషన్స్ కూడా అవుతుందండి. చూడండి ఇలా తురుముకున్నాను నేను నీట్గా. దీన్ని ఇప్పుడు తాలింపు వేసేసుకుంటాను. సింపుల్గా వేసేసుకుంటానండి నేను. మసాలా అయితే పెట్టలేదు, జస్ట్ పోపు దినుసులు వేసేసి ఆయిల్లో ఫ్రై చేసి ఉప్పు కారం వేసి మగ్గు పెట్టేదండి. ఒక 10 నిమిషాలు అంతే, సింపుల్గా రెడీ అయిపోతుంది. అంతలోపల ఆయిల్ ప్యాన్లో వేసేసుకొని తాలింపు వేసేసుకునేది. నేను కరివేపాకు వేసుకుంటున్నాను, ఒక రెమ్మ, ఒక 4 ఎండుమిర్చీలు తుంచి వేసుకుంటున్నాను. చూడండి అంతే. సాసులు వేసుకోవచ్చు, వేసినా నేను వీడియోలో మర్చిపోయినాను. ఇంకా తురుము అనేది వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అటు ఇటు తిప్పాలి. 10 నిమిషాలు మగ్గనిస్తే చాలండి. సింపుల్, కలర్ఫుల్గా ఉంది. పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు ఇలా కలర్ఫుల్గా ఉంటే. బీట్రూట్ క్యారెట్ 2 వేస్తే ఇంకా బాగుంటుంది. కొంచెం తీగా అనిపిస్తుంది, బాగుంటుంది. నేను బీట్రూట్ ఒకటి చేసినాను. 1 time అంతేనండి టిఫన్. ఈరోజు బాక్స్ లేదు, సో అందుకని 1 time చేసినాను. చపాతీ చాలా స్మూత్గా ఉంటుంది. వేడివేడిగా తినేస్తే బాగుంటుందండి. చూడండి నేను ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకొని కారం వేసుకొని మగ్గిస్తున్నాను. తిప్పాలి, మాడుకుపోకున్నట్లు తిప్పేసుకుంటున్నాను. ఎర్రగడ్డలు వేసుకున్నా కూడా బాగుంటుంది, బట్ నేను ఇక్కడ వేయలేదు ఎర్రగడ్డలు. ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తామండి. అంతలోపల పిండి నానిందేమో చూసి పిండి చపాతీలు కాల్చేస్తాను. చాలా స్మూత్గా వస్తాయి. చూడండి నేను రౌండ్ షేప్ అయితే తీసలేదు, ఎలా వస్తే ఇలా తిక్కేస్తానండి, తినడానికి బాగుంటుంది. చూడండి చాలా స్మూత్గా వచ్చింది, చూసుకోవచ్చు వీడియోలో. చూడండి
పెనం వేడెక్కాక వేస్తే బాగా కాలుతుందండి. ఈజీగా స్మూత్గా ఉంటుంది. నేను చేతిలోనే తిప్పేస్తాను, నాకు అలవాటు అయిపోయింది. పైన ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని చేతిలో ఇలా అనేసి దాన్ని తిప్పేస్తాను. చూడండి పిండి అయితే ఎంత స్మూత్గా వచ్చిందో. చూడండి అలా తిక్కుంటే ఇంకా బాగా స్మూత్గా అవుతుంది. కొంచెం మొత్తం పిండి వేసుకొని తిక్కేస్తాను. నేను రౌండ్గా తిక్కేలేదండి, ఇటు సైడ్ తిక్కొని అటు సైడ్ పాన్ పెట్టుకొని అట్లే కాల్చేస్తాను నేను. ఒకటి తిక్కేది ఒకటి వేసేది అలాగే చేసేసాను. తొందరగా అయిపోతుంది. ఒక 20 మినిట్స్లో పొద్దున్నే టిఫిన్ రెడీ అయిపోయింది. తిక్కొని కూర్చొని మళ్ళీ కాల్చలేదు, ఆరిపోతే బాగుండలేదు, గట్టి అయిపోతుంది, స్మూత్ రాదు. అందుకనేసి అలానే తిక్కి అలానే వేసేస్తాను నేను ప్యాన్ మీద. తొందరగా రెడీ చేసేసుకున్నాను. మా పాపకి 2, మా బాబుకి 2, నాకు ఒక 3 చపాతీలు రెడీ చేసేసుకున్నాను. వేడిగానే తినేసామండి మేము. టైం అవుతుంది, మార్నింగ్ క్లాస్ ఉంది ఈరోజు, అందుకని ఇలా రౌండ్గా తిక్కుంటే టైం వేస్ట్ అవుతుంది. అందుకేనండి నేను నీట్గా తిక్కేసుకుంటాను, రౌండ్ లేకున్నా పర్వాలేదు. సో బాగానే ఉంటుంది తినడానికి. చూడండి ఇలా బ్రౌనిష్గా కాల్చిస్తే టేస్ట్ బాగుంటుందండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటాను కాల్చడానికి మాత్రము. పిండి కలపడానికి అయితే ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయనండి నేను. ఇప్పుడు ఒక 6 కాల్ చేసుకున్నాను నేను. 7 కాల్ చేసుకొని ఇంకా రెడీ అండి, పిల్లలకి రెడీ చేయాలి. సో ఇప్పుడు రెడీ అయిపోయినాయి చపాతీలు. దీనికి చట్నీ కూడా చేసిన నేను, పల్లీల చట్నీ చేసినాను. బీట్రూట్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. బీట్రూట్ తినడం వలన హిమోగ్లోబిన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ఫ్రీ మోషన్ కూడా అవుతుంది, డైజెషన్ బాగా అవుతుంది. చపాతీకి కాంబినేషన్ బాగుంటుందండి. చూడండి స్మూత్గా, ఎంత చపాతీ ఎంత స్మూత్గా వచ్చిందో. వేడిగా తినేయాలండి ఎప్పుడే కానీ చపాతీ. ఆరినాక చపాతీ అయితే బాగుండలేదు గైస్. ఈరోజు మార్నింగ్ నుంచి ఇది రొటీన్ అండి. ఈరోజు అయితే షాప్కి వెళ్ళలేదు నేను, మా ఫ్రెండ్ని మీట్ అయ్యడానికి వెళ్ళాలి. సో షాప్ క్లోజ్ అండి ఇవాళ. టిఫిన్ తినేసి పూజ చేసుకొని షాప్కి వెళ్ళే పని లేదండి. సో నేను మార్నింగ్ 8 గంట టిఫిన్ తినేసినాను. పిల్లల్ని పంపించిన తర్వాత నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకొని, ఇల్లు తుడుచుకొనేసి దేవుని అయితే పూజ చేసుకుందామని దేవుని పూజ చేసుకున్నానండి. టిఫిన్ తినేసి నేను కొంచెం లేట్ అవుతుంది అనమాట, 10 గంటలు. పిల్లలు వెళ్ళిన తర్వాత పూజ చేసుకుంటాను. త్వరగానే తినేస్తానండి నేను టిఫిన్ను. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకొని దీపం అయితే అంటించానండి. ఈరోజు షాప్కి పోయే పని లేదన్నాను కదండి. ఈరోజు నేను నా ఫ్రెండ్ కొంచెం షాపింగ్ పని ఉంది, అటు సైడ్ వెళ్ళాలి. సో అందుకని షాపు ఓపెన్ లేదండి ఈరోజు. సో షాపింగ్ వీడియో అయితే తీయలేదు. సో షాపింగ్ అంతా కట్ చేసుకొని మేము అటు సైడ్ లంచ్కి వెళ్ళాలనుకున్నాము. లంచ్ కూడా లేదు. ఇంకా మా ఫ్రెండ్ స్నాక్స్ వచ్చిన తర్వాత స్నాక్స్కి వెళ్దామంటే స్నాక్స్కి వెళ్ళాము. స్నాక్స్ తినేసి కొంచెం మాట్లాడే పని ఏంటంటే స్నాక్స్కి వెళ్ళామండి నేను మా ఫ్రెండ్స్. చాలా బాగుంది ఇక్కడ. వెజ్ రోల్స్ అండ్ మ్యాగీ, ఐస్ క్రీమ్ తిన్నాము మేము. చూసాను మేమేమి ఉందని క్యాటలాగ్లో. బాగుంటుందండి ఇక్కడ పిజ్జా బర్గర్ హట్. చూడండి వెజ్ రోల్ అయితే బాగుండింది. ఈరోజు షాపింగ్ చేసి ఎందుకో ఇంట్రెస్టే లేదండి, మూడే లేదు. కొంచెం చాట్స్కి వెళ్దామంటే వెళ్ళలేదు. ఇక్కడ స్నాక్స్ తిందామని ఇక్కడ వచ్చి తినేసి కొంతసేపు మాట్లాడుకొని ఇంకా రిటర్న్ వచ్చినాము. మా ఫ్రెండ్ని అయితే చూపించలేదు, మా ఫ్రెండ్కి ఇంట్రెస్ట్ లేదు యూట్యూబ్లో రావడము, ఇలా సోషల్ మీడియాలో వాళ్ళ ఇంట్లో ఇష్టం ఉండదండి. సో అందుకని ఫ్రెండ్ని అయితే చూపించలేదు. మ్యాగీ తిన్నాము, ఇంకా రిటర్న్ వచ్చేసినామండి. అక్కడి నుంచి మార్నింగ్ నుంచి ఓన్లీ ఇంత పని చేసాం, రెస్ట్ అండి. నార్మల్ ఫుల్ షాపింగ్ వెళ్ళేసి వచ్చినాము. ఎక్కువైతే ఏం పని చేయలేదు ఈరోజు షాప్లో, ఇంట్లో కూడా ఏం లేదు. అవుటింగ్ వెళ్ళొచ్చినాము. ఐస్ క్రీమ్ తిన్నామండి. ఈ కోల్డ్లో మా ఫ్రెండ్ ఐస్ క్రీమ్ తిందామంటే వద్దన్నాను, బట్ ఫ్రెండ్ కలిసినప్పుడు తిందామని తిన్నాము, తినేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం గైస్.